స్టార్ట్ చేస్తాను సార్. స్టార్ట్ చేద్దామా, కొంచెం ఆగుదామా? స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామా, ఓకే. ముందుగా 5 సార్లు ప్రణవనాదం చేద్దాం.
ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయ దినోత్సవంలో మనకి ఇంతకుముందు ఆషాఢ పౌర్ణిమ రోజున గురు పూర్ణిమ అని వస్తుంది మనకి. ఆ గురు పూర్ణిమ రోజున మనం ఆధ్యాత్మిక గురువుల్ని తలుచుకొని వాళ్ళని పూజించి ఆ రోజున మనం వాళ్ళని స్మరించుకుంటాం అనేది జరుగుతుంది. ఇది మనకి పాఠాలు చెప్పినటువంటి గురువులు పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ మనకి పాఠాలు చెప్పినటువంటి గురువులని తలుచుకొని స్మరించుకుంటాం అనేటువంటిది వాళ్ళ సంస్మరణార్థం వాళ్ళని తలుచుకొని దానికే నిర్దేశించబడినది ఈ ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఒక జన్మదినం కూడా ఈ రోజుని ఆ రోజుని మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవంగా మన ప్రభుత్వం వారు ప్రకటించారనమాట. అది వాళ్ళ యొక్క విశేషం. ఇక మన దీనికి వస్తే గురుగీతం పాఠం ప్రస్తుతం యొక్క లెక్చర్ దాని గురించి మనకి. ఈ గురుగీత మనం చదువుకుంటున్నప్పుడు గురువు యొక్క ప్రాధాన్యత అంటే ఇక్కడ గురువు అంటే ఆధ్యాత్మిక గురువు అని లెక్క అనమాట. ఈ ఆధ్యాత్మిక గురువుని గురించి మనం చదువుకుంటున్నాము. ఈ ఆధ్యాత్మిక గురువు యొక్క ప్రాధాన్యత దాని గురించి చదువుకుంటున్నాం అన్నప్పుడు లాస్ట్ క్లాస్లో మనం వివిధమైనటువంటి గురువులు చెప్పుకున్నాము. వాళ్ళని గురించి కూడా కొద్దిగా చేసుకున్నాం, చదువుకున్నాం. ఇంకా గురువుని పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్పాము. ఆ గురువు ఉపదేశించేటువంటి విద్య చాలా గురువు మనకి మోక్ష పదగామి అయి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తుందని చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఆ గురువు యొక్క పాదాలను మనకి గురువు యొక్క మహత్యం ఏంటంటే గురు సంప్రదాయంలో గురువు యొక్క పాదసేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. ఈ ప్రాధాన్యత ఇవ్వటంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు ఈ గురుగీతనని చెప్తున్నాం కనుక పరమేశ్వరుడు చెప్తున్నాడు ఈ గురువు యొక్క పాదాలని పూజించటం అనేటువంటిది ఎలాగంటే ఎప్పుడే ఏ శీతోష్ణ స్థితిలోనైనా మనం చేయవచ్చును. ఏ శీతోష్ణ స్థితిలోనైనా దాన్ని చేయవచ్చును. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటుంది. ఇది మనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికం అనేటువంటి తాపత్రయాలని లేదా దుఃఖాలని అది హరింపజేస్తుంది. ఈ మనకి దానివల్ల కలిగేటువంటి మరియు మోక్ష పదగామికి అడ్డుగా ఉండేటువంటి సంసారము అనేటువంటి బంధాన్ని కూడా అది తొలగించి జీవుని తరింపజేయటంలో ఈ యొక్క గురువు యొక్క పాద పూజనం ప్రముఖ పాత్ర వహిస్తుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవిని చెప్తున్నాడు. అంతేకాక ఇంకా ఏంటంటే ఈ గురువు బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నాడు అని చెప్పాము. బ్రహ్మజ్ఞానానికి చెప్తున్నప్పుడు ఆ గురువు అన్నిటిలోనూ ఆరితేరిన వాడై ఉండాలి. అంటే వేద విద్యలు ఉపనిషత్తులు వేదాంతాలన్నింటినీ కూడా చదువుకుని ఉండాలి, నిష్ణాతుడై ఉండాలి. చదువుకుని ఉండటం కాదు, నిష్ణాతుడై ఉండాలని చెప్పుకున్నాము. దాంట్లో ఈ బ్రహ్మ విద్యలో ఒకటి ఇదేంటంటే ఇటువంటి వాడు బ్రహ్మ విద్య నేర్చుకుంటానికి అర్హుడు అంటే సాధనా చతుష్టయము అనేటువంటి దాన్ని ఒక 4 పార్ట్లు ఉన్నాయన్నమాట. ఆ 4 పార్ట్లలోనూ 4 భాగాలు ఉన్నాయి. ఆ 4 కూడా అసలు నిష్ణాతుడై ఉండాలి. అంటే సమధమాదులు, ఈ వైరాగ్యము ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతను గురువు వైరాగ్య మహత్యాన్ని వైరాగ్యం కలిగినటువంటి వాడే
సద్గురువు అవుతాడు అని చెప్పి మనకి పరమేశ్వరుడు చెప్తున్నాడు అనమాట. అలా చెప్తూ మనకి ఎక్కడైనా ఎప్పుడైనా కానీ భగవంతునికి మనకి అభిషేకం చేయటము అలవాటు. మనకి ప్రాతకాలంలో మనం సాధారణంగా అభిషేకం చేస్తాం. అలాగే గురువు పరమేశ్వరుడు అంతటి వాడు కనుక గురువు పాదాలను కూడా కడిగి మనం శివానికి అర్చించినటువంటి నీటి జలాన్ని అతి సంతోషంగా అతి పవిత్రంగా మనం ఎలా తీర్థంగా భావించి సమస్త పాపాలని అది క్షయింపచేస్తుంది అన్న ఒక మనం అనుకుంటాము. ఆ విధంగానే గురువు కూడా పరమేశ్వరుడు అంతటి వాడు కనుక ఆ గురు పాదాలను కూడా మనం కడిగి ఆ పాదనీటిని శిరస్సును చల్లుకొని ఆ పాదనీటిని దాన్ని కూడా తీర్థంగా సేవించటం ఒక పద్ధతిగా వస్తుంది అన్నమాట. అలాంటి వాడు దానివల్ల ఫలితం ఏంటి అని అడిగితే అతను అనేక రకాలైనటువంటి తీర్థాల్లో అనేక రకాలైనటువంటి నదీ జలాల్లో స్నానం చేసినటువంటి పుణ్యం అతనికి లభిస్తుందట అలా చేయటం వల్ల. కనుక ఎప్పుడైతే ఈ గురువు యొక్క పాద తీర్థాన్ని సేవించారో అలా సరిగసరిక ఏమవుతుంది అంటే మనలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పాపాలను హరిస్తుంది అనమాట. ఈ దేహం అంతా కూడా మలినభూయిష్టమైనటువంటిది. ఈ మలినభూయిష్టమైనటువంటి ఈ దేహం కామక్రోధ లోభాలని ఇంకా అంతఃకరణ చతుష్టయాలు కూడా బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు కూడా పాపభూయిష్టంగా ఉండి మనసు కూడా అంతఃకరణ చతుష్టయం కూడా పాపభూయిష్టమై ఉంటుంది కనుక మలినరహితమై ఉంటుంది కనుక ఆ మలినాలని అన్నిటినీ పోగొట్టేటువంటి శక్తి ఈ గురు తీర్థానికి ఉంటుంది అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అనమాట. చెప్తూ అది ఏం చేస్తుందంటే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా అది తొలగిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనలో ఉండేటువంటి అజ్ఞానం అంత మలినాలన్నీ కూడా తొలగిపోతాయో అప్పుడు మనసు నిర్మలమవుతుంది. ఎప్పుడైతే మనసు నిర్మలమవుతుందో ఆ మనసు నిర్మలమైనప్పుడు మనకి బాహ్య చింతన అనేటువంటిది తొలగిపోతుంది. బాహ్య చింతన అనేటువంటిది ఎప్పుడైతే తొలగిపోతుందో మనం బ్రహ్మ విద్యాభ్యాసానికి అర్హులము అన్నమాట. అంటే మిగతా అప్పుడు కాదా అండి అంటే కాదని చెప్పచ్చు. ఎందుకనంటే మనకి ఎప్పుడైతే మనసు నిర్మలంగా ఉండదో మనం ఇప్పుడు ఇంకొక దాని మీద మనం మనసు పెట్టలేము. అంటే ఆ విద్య మీద మనసు పెట్టలేము. గురువు మీద మనకి గురువు చెప్పేటువంటి విద్య మీద మనం మనసు పోదు. మనసు అనేటువంటిది అనేక సంకల్ప వికల్పానికి లోనే ఉంటుంది కనుక ఎప్పుడు కూడా బాహ్య చింతన లేకపోతే ఇతర విషయాల మీద బాహ్య ప్రాపంచిక విషయాల మీద సుఖాసక్తుల మీద సుఖభోగాసక్తుల మీద అది ఆరాటపడుతూ మనసు ఎప్పుడు నిర్మలంగా ఉండక ఎప్పుడు కూడా ఆలోచన పరంపరలతో ఉండి మనకి ఏకాగ్రత కలిగించనివ్వదన్నమాట. ఎప్పుడు కూడా ఒక విద్యను అభ్యసించాలన్నా ఏదైనా ఒక పని చేయాలన్నా కూడా మనకి ఏకాగ్రత చిత్తం అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. ఎప్పుడైతే మనసు వికల్పంగా ఉంటుందో బుద్ధి స్థిరంగా ఉండదు. బుద్ధి ఎప్పుడైతే స్థిరంగా ఉండదో చిత్తం దాన్ని
సరిగా ఉండదు అనమాట. కనుక అన్నిటికీ మూలమైనటువంటిది మనసు. కనుక మనసును నిగ్రహించుకోవాలి. మనసులో ఉన్నట్టు మనసుకు ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా మనం తొలగించుకోవాలన్నమాట. అలాంటి శక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే భక్తి ఎవరి మీద ఉండాలి? మనకి ఇప్పుడు విద్య నేర్చుకుంటున్నాం కనుక భక్తి గురువు మీద ఉండాలి. గురువు పరమాత్మ స్వరూపుడు కనుక పరమాత్మ మీద మనం ఎంత భక్తినైతే ఉంచుతామో పరమాత్ముడు మనకున్నటువంటి పాపాలన్నింటినీ, మనకున్నటువంటి దోషాలన్నింటినీ, మన కోరికలను నెరవేరుస్తాడు అని మనం ఎలాగైతే నమ్ముతామో గురువు కూడా పరమాత్మ స్వరూపుడు, పరమాత్ముడంతటి గొప్ప శక్తివంతుడు కనుక మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని సమకూర్చగలిగినటువంటి గొప్ప శక్తివంతుడు కనుక ఆయనను స్మరించుకుంటాం, ఆయనను కొలుచుకుంటాం అనేటువంటిది మన విధి. కనుక మనం ఎప్పుడు ఒక గురువు మార్గదర్శకంలో ఉన్నప్పుడు ఎలాంటి అవకతవకలు ఉడుదుడుకులు రావటం. కనుక ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అన్నటువంటి వాడికి గురువుకు అత్యధికమైనటువంటి స్థానం ఉన్నదన్నమాట. కనుక సరేనండి, గురువుకు అంతవరకు గురువుకే ఉండాలి, అనేక లక్షణాలు ఉండాలి అని చెప్తాం. గురువుకే కాదు, శిష్యుడికి కూడా ఉండాలన్నమాట. ఆ శిష్యుడు కూడా ఎటువంటి వాడై ఉండాలి? నా గురువు అతి శక్తివంతుడు, నేను ఆయన దగ్గర విద్య నేర్చుకోవాలి అన్న తపన అతనికి ఉండాలి. ఆ గురువు మీద భక్తి ఉండాలి. ఆ గురువు మీద అతను నేర్పేటువంటి విద్య మీద నమ్మకం ఉండాలి, గురువు మీద నమ్మకం ఉండాలి. అప్పుడే ఆ విద్య అతనికి తను చేసినటువంటి శిష్యరికానికి ఒక రకమైనటువంటి పవిత్ర భావన అనేటువంటిది కలుగుతుంది, సార్థకత లభిస్తుంది అనమాట. అట్లా కాక ఏదో మనం ఇక్కడికి వచ్చాం కనుక మనం ఏదో నేర్చుకుందాము ఆయన చెప్పింది అని ఈ చెవులో వింటూ ఈ చెవులో వదిలేయటం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం చేయకూడదు అనమాట. ఇక ఎప్పుడైతే మనం గురువు యొక్క పాదతీర్థాన్ని మనం సేవిస్తామో, గురుతీర్థాన్ని మనం సేవిస్తామో, ఈ గురుతీర్థం సేవించినప్పుడు మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా మాలిన్యములన్నీ కూడా మనోమాలిన్యములన్నీ కూడా తొలగిపోతాయో మనకి మనలో ఒక రకమైనటువంటి ప్రకాశం అనేటువంటిది నిలబడుతుంది. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఈ గురు పాదతీర్థ సేవనము అంటే ఇక్కడ గురుసేవ తీర్థం అనేటువంటిది ఒకటి చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక రకంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే గురువు చెప్పేటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో, అంటే గురువు ఉపదేశించేటువంటి విద్య ఏదైతే ఉన్నదో తత్కారణమైనటువంటి సంబంధమైనటువంటి జ్ఞానం మనం కలిగిస్తాడు కనుక మనలోనే అదే మనకు గురువు ప్రసాదించేటువంటి తీర్థము అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ తీర్థం వల్లే గురు ప్రసాదితమైనటువంటి ఆ తీర్థం అంటే జ్ఞాన తీర్థం అనేటువంటిది మనలో ఉండేటువంటి మన దుర్గుణాలు, అజ్ఞానాన్ని తొలగిస్తుంది, మనసును సంకల్ప వికల్పాలను తొలగిస్తుంది. ఈ సంకల్ప వికల్పాల వల్ల మన మనసులో అనేక రకాలైనటువంటి సందేహాలకి కలగటానికి అవకాశం కలుగుతుంది, డెఫినెట్ గా కలుగుతుంది అనమాట, ఖచ్చితంగా. ఆ సంకల్ప వికల్పాల వల్ల కలిగేటువంటి ఈ సందేహాలన్నింటినీ కూడా నిర్మూలించగలిగేటువంటి శక్తి అది అంతా కూడా అజ్ఞానం వల్ల కలుగుతుంది అనమాట. ఈ అజ్ఞానం అనేటువంటిది దేని వల్ల కలుగుతుందని మనం చెప్పుకున్నాం, మాయా ప్రభావం వల్ల కలుగుతుందని చెప్పుకున్నాం. కనుక మనకి ఒక్కో రకంగా ఆలోచిస్తే మనం ఏమవుతాం అనమాట, గురు తీర్థ సేవనం వల్ల మనకి కలిగినటువంటి మాయ అనేటువంటిది తొలగిపోయి, మాయ వల్ల కలిగినటువంటి అజ్ఞానం తొలగిపోయి పరమ పావనమైనటువంటి జ్ఞానము, పారమార్థిక స్వరూపమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. మనలో ఒక రకమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది. అప్పుడే మనం జ్ఞానవంతులుగా ప్రకాశవంతం అవుతాము. మనలోనే పరమాత్ముడు ఉన్నాడు అని మనం చెప్తూ ఉంటాం. కనుక ఆ పరమాత్మని తెలుసుకుంటానికి, మనలో ఉన్న పరమాత్మని మనమే తెలుసుకుంటానికి మార్గం సుగమనం అవుతుంది అనమాట. అందుకే గురువు యొక్క ఆవశ్యకత అనేటువంటిది ఈ
ఆధ్యాత్మిక జీవనంలో మనకి పరిపాటిగా ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ అంతేకాదు, ఈ గురువు యొక్క కరుణా కటాక్షం వల్ల మనకి పూర్వజన్మలో కలిగినటువంటి పాపాలు కానీ, ఈ జన్మలో కలిగినటువంటి మనం చేస్తున్న తప్పుల వల్ల కలిగేటువంటి కర్మఫలం కానీ, పూర్వజన్మ కర్మఫలం కానీ, లేకపోతే రాబోయే జన్మలకి మనం కర్మఫలాన్ని కానీ మొత్తాన్ని మనం ఆ చెడు కర్మలను తొలగించుకొని సన్మార్గంలో మనం వెళ్ళటానికి దోహదపడుతుంది అని నిష్కర్షగా మనం చెప్పవచ్చు అనమాట. ఈ పాద సేవనం కోసం ఒక చిన్న పాదోదకం అనేటువంటిది, దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఏంటంటే సాయి సచ్చరిత్రలో దాసగుణం అనేటువంటి సాయి భక్తుడు ఒకరు ఉన్నారు. ఆయన ఒకసారి సాయి దగ్గరకు వచ్చి, సాయి, నేను ఇట్లా తీర్థయాత్రకాన్ని వెళ్తున్నాను, గంగా, యమున మొదలైనటువంటి నదుల్లో స్నానం చేయటానికి నేను వెళ్తున్నాను కనుక అని ఆయనతో చెప్పారనమాట. అప్పుడు సాయి, నువ్వు అంత దూరం వెళ్ళారా, ఏమి ఇక్కడ ఉండదా స్నానం, ఇక్కడ చేయలేవా నువ్వు అని అడుగుతాడు. ఎలా చేస్తాను, చేయలేను కదా అంటాడు. అప్పుడు ఆయన తన కాళ్ళ దగ్గర నుంచి ఈ గంగా యమునని రెండింటినీ కూడా రప్పిస్తుంది అనమాట. ఆ రప్పించినప్పుడు ఆ తీర్థం దాసగుణం మీద పడింది కనుక ఆ దాసగుణం మీద పడి అతను పవిత్రుడైనాడు. అంతవరకు బాగుంది, దోసరిలో తీసుకున్నాడు, చదువుకున్నాడు, తన మీద బాగుంది. కానీ ఆ తీర్థాన్ని మాత్రం అతను నోట్లో తీసుకోలేదు అనమాట. ఒక తీర్థంగా అతను సేవించలేదు అనమాట. ఆ తర్వాత కొద్ది దినాలకి ఒక మహానుభావుడు కనిపించినప్పుడు జరిగిన విశేషం అడిగితే అప్పుడు ఆ మహానుభావుడు చెప్పారనమాట, ఇట్లా నువ్వు సాయి దగ్గరికి వెళ్ళావు కదా, ఆ సాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గంగాయముని తన పాదాల దగ్గర నుంచే నీకు రప్పించి ఇచ్చాడు కదా ఆ తీర్థాలు రెండింటినీ కూడా. ఆ తీర్థజలాలని నువ్వు దోశలతో తీసుకున్నావు కానీ తీర్థజలంగా నోట్లోకి ఎందుకు తీసుకోలేదు, పరమ పవిత్రుడు అవుతావు కదా అని అన్నాడు. అంటే అప్పుడు అతను చేసిన తప్పు ఏంటో అర్థమైంది. ఏంటి అక్కడ తప్పు, అతను చేసిన తప్పు ఏంటి, అక్కడ నోట్లో తీసుకోకపోవడం తప్పు కాదు, అక్కడ అతని మనసులో ఒక రకమైనటువంటి సందేహం అన్నమాట. అన్య జాతి వాడి కదా ఆయన, ఎలా తీసుకుంటాను అన్న భావనతోటి అతను తీసుకుని లేదు కదా నువ్వు అని ఆ మహానుభావుడు సెలవిచ్చేసరికి అతను చేసినటువంటి తప్పు ఏంటో తెలిసింది అతనికి. కనుక మహానుభావుడు గురువు ఎవరైనా సరే జాతి కుల మత విచక్షణ అనేటువంటిది ఇక్కడ లేదు. గురువు అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటిది యూనివర్సల్. అది ఆ పదమే యూనివర్సల్. గురువు అన్న పదం యూనివర్సల్ పదం. అది అందరిలోనూ, అన్ని జాతులలోనూ, అన్ని మతాల్లోనూ ఉంటారు, అన్ని మతాల్లోనూ ఉంటుంది గురు పదం అనేటువంటిది. ఆ గురు పదం అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది అనమాట. ఆ గురు ఆ పదమే ఒక మహత్తు కలిగినటువంటిది అనమాట. కనుక మనం ఆ గురు పదాన్ని అలంకరించినటువంటి వాడి పదవిని అలంకరించినటువంటి వాడు ఎవరు అనేటువంటిది మనం చూడకుండా ఆ గురువు యొక్క విశిష్టతను మనం గమనించి మనం మసలుకుంటున్నటువంటిది అన్యథా శ్రేయస్కరం అని నా భావన. ఇలా గురువులు అనేక రకాలుగా ఉంటారు అని చెప్పి గురువుల యొక్క గురువులను రకాలుగా చెప్పాను. ఇంకొకటి ఏంటంటే గురువు యొక్క ఉచ్చిష్టము అంటే భుక్తాన్నము, అంటే గురువు భుక్తాన్నము అంటే శేషించినటువంటి అన్నము. ఏమి శేషించినటువంటి అన్నము? గురువు గారు సేవించగా మిగిలిన అన్నము ఏదైతే ఉన్నదో
ఆ అన్నాన్ని భుజించటం కూడా అది మహద్భాగ్యంగా భావించాలన్నమాట. అంటే ఏంటన్నమాట, మొట్టమొదట ఎప్పుడైనా భోజనానికి కూర్చున్నప్పుడు ముందు గురువుకి మనం భోజనం వడ్డించాలన్నమాట. అంటే మనం పూజ చేస్తాము. పూజ చేసినప్పుడు మన ఆహార పదార్థాలన్నీ కూడా మనం తయారు చేస్తాము. అవన్నీ కూడా పూజ అయిపోయిన తర్వాత నైవేదన కింద పరమాత్ముడికి వడ్డిస్తాము. ఆ పరమాత్ముడికి వచ్చి నివేదన చేసిన తర్వాత అప్పుడు మనం ఆ నివేదనని మనం స్వీకరిస్తాము. అలాగే గురువు కూడా పరబ్రహ్మ స్వరూపుడు కనుక ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువుకి ముందు మనం ఏదైనా కానీ సమర్పించాలి అన్న భావన అన్నమాట. ఏంటంటే ముందర ఆ గురువుకి ఇచ్చి ఆ తర్వాత ఆయన స్వీకరించిన తరువాత అప్పుడు మనం స్వీకరించడం అనేటువంటిది శ్రేయస్కరం అన్నమాట. దాన్నే భుక్తాన్నము అంటారు అన్నమాట. అలాగే ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఆయన శేషించినటువంటి ఏదైతే పాత్ర కానీ లేకపోతే ఏదైనా ఉంటే దాన్ని సేవించటం కూడా ఆయన ఇచ్చినటువంటిది, ఆయన చేతితో ఇచ్చినటువంటి ఈవెన్ భోజనం చేస్తుండగా కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించటం అనేటువంటిది మనం సర్వదా శ్రేయస్కరం అని చెప్తారు అనమాట. దాన్ని ఉచ్చిష్టము అంటారు అనమాట. గురువుచ్చిష్టము అంటారు అనమాట. అంటే గురువు ఎంగిలి చేసినటువంటి ఉచ్చిష్టము అంటే ఇంగిలి చేసినటువంటిది మహద్భాగ్యంగా స్వీకరించేటువంటి శిష్యులు అనేక మంది ఉన్నారు. అదే మహద్భాగ్యంగా భావిస్తారనమాట. అంటే ఆ గురువుచ్చిష్టం కూడా మనలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పాపాలను తొలగిస్తుంది అనేటువంటిది మనకి ఈ సందర్భంగా మనం అర్థమవుతుంది. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే గురువు తన గురువు దగ్గర నేర్చుకున్నటువంటిది ఏ విద్య అయితే ఉన్నదో అంటే ఆ విద్యను తను శోషించుకున్నాడు అన్నమాట. తనలో నిమిర్చుకున్నాడు ఆ విద్యని. తన గురువు తానుకు చెప్పినటువంటి విద్యని తాను శోషించుకున్నాడు కాబట్టి ఆ విద్యను మళ్ళీ తిరిగి నీకు చెప్తున్నాడు అంటే అతని ఉచ్చిష్టం అనే చెప్పుకోవచ్చు అనమాట దాన్ని కూడా. కనుక ఆ గురువు చెప్పినటువంటి విద్య ఏదైతే ఉందో దాన్ని కూడా గురుచోష్టం అని కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట. అది కూడా మహద్భాగ్యంగా భావించి మనం స్వీకరిస్తాము. అటువంటి అది అందరు ఎవరంటే వాళ్ళ ఏ గురువు అంటే ఆ గురువు దగ్గర అలా చేయకూడదు. సద్గురువుల వలనే అది సాధ్యమవుతుంది. అలాంటి వాళ్ళ దగ్గర చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ తీర్థ ప్రసాదాలు మాత్రమే మనకి ముక్తిని కలిగిస్తాయంటే కానీ ఈ అల్ప గురువులు కానీ లేకపోతే మిగతా అల్ప మందబుద్ధులైనటువంటి గురువులు కానీ వీళ్ళ వల్ల అది వాళ్ళ వల్ల అది కాదనమాట. వాళ్ళ వల్ల కాదనమాట. కనుక ఇకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గురువు ఇచ్చినటువంటి ఆ ఉచ్చిష్టం ఏదైతే ఉన్నదో అంటే మంత్రము. ఇక్కడ గురువు ఉచ్చిష్టం అంటే తన గురువు చేత చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో తన గురువు చేత తాను అభ్యసిస్తున్నటువంటి మంత్రము. ఎప్పుడైనా కానీ ఒక గురువు ఏం చేస్తాడంటే తన గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని తాను ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటాడు అన్నమాట. మననం చేస్తూ ఉంటాడు. మననాప్రాయతే మంత్రం. మననం చేస్తే వచ్చేటువంటి ఏదైతే తరింపచేస్తుందో మననం చేసిన తరింపచేస్తుందో దానిని మంత్రము అని మనం అంటాము. ఆ గురువు ఏ మంత్రాన్ని అయితే ఉపదేశించి ముఖ్యంగా ఇదిగో ఎన్ని మంత్రాలు ఉపదేశించినా అతనికి తగినటువంటి మంత్రాన్ని ఒకటి ఉంటుందన్నమాట. అదే మూల దైవం, అదే గురువు ప్రసాదించినటువంటి దైవం. ఆ దైవానికి అనుగుణంగా ఇచ్చినటువంటి మంత్రాన్ని ఏ గురువు అయితే మనకి ప్రసాదిస్తాడో అంటే తాను ఉపాస దైవం అన్నమాట. తాను ఉపాసిస్తున్నటువంటి మంత్రాన్ని మనకిస్తాడో ఆ గురువు అది ఎప్పుడు కూడా అత్యంత శ్రేష్టమైనటువంటిది, అత్యంత ఫలదాయకమైనటువంటిది అవుతుంది. అంటే మిగతావి ఆ గురువు ఇచ్చిందే కదా అని అనొచ్చు మీరు. కానీ ఆ గురువు తన గురువు చేత ఉపదేశించినటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో అది మహా పవిత్రము,
శీఘ్రమైనటువంటి ఫలితాలను అందించగలిగేటువంటిదిగా ఉంటుందని నా భావన. కానీ కనుక ఇలా ఆ పరమ మంత్రాన్ని మనం సదా జపించి మనం పవిత్రత ఉండాలి అనేటువంటిది భావన అన్నమాట. ఇక ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా మన గురువు అయితే ఎవరైతే ఉన్నారో, గురువు అనేటువంటి ఆ గురు అనేటువంటి 2 అక్షరాల్ని సదా ఒక జపిస్తూ ఉంటే అదే ఒక మంత్రం కింద తయారవుతుంది అనమాట. ఆ మంత్రమే మనకి సర్వకాల సర్వావస్థలను మనకి దారి చూపిస్తుంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అండ్ సిద్ధయ్య. ఆ సిద్ధయ్య పరమ శిష్యుడు అతనికి, బ్రహ్మం గారికి. ఎప్పుడు ఆయన చేసేటువంటిది గురునామస్మరణమే. ఆ గురునామస్మరణంలోనే ఆయన తరించాడు అనమాట. అలాంటి అందుకనే లోకంలో బ్రహ్మంగారంతో గురువు, సిద్ధయ్యంతో శిష్యుడు దొరకటం చాలా అరుదు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, గురువు యొక్క పాదాలని స్మరించి ఆ పాదధూళిని కూడా మన శిరస్సును తల్లుకుంటూ ఉండేటువంటిది ఒక పద్ధతిగా వస్తుంది. ఇక్కడ గురు పాద తీర్థాన్ని చెప్పేటప్పుడు బ్రహ్మంగారు ఇక్కడ ఒకటి చెప్పారనమాట. ఆయన ఉదాహరించింది ఏంటంటే, కాశీకి వెళ్ళాలా మనం వెళ్ళాలంటే, వెళ్ళాలంటే గురువు యొక్క వామ కన్నులోనే కాశీ క్షేత్రం ఉన్నది అని చెప్తారనమాట. గురువు యొక్క ఎడమ కంట్లోనే కాశీ క్షేత్రం ఉన్నది, మీరు అంత దూరం వెళ్ళనక్కర్లేదు కాశీకి అని బ్రహ్మంగారు చెప్తారు. ఆయన తత్వాల్లో, ఆయన పద్యాల్లో ఆ మాట చెప్తారు. అంటే గురువు యొక్క ఎంతటి ఉన్నతమైనటువంటి వాడు అంటే, సకల తీర్థాల యొక్క, సకల పుణ్యక్షేత్రాల యొక్క మహత్వంతటిని కూడా తనలో ఇముడ్చుకున్నటువంటి మహానుభావుడు గురువు అని దాని అర్థాన్ని చెప్తూ ఉంటాడు అన్నమాట. ఇక పాప పుణ్యాలు దారిపోద్దాం. ఈ పాప పుణ్యాల వల్ల మనకి పూర్వజన్మ కర్మలు కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, ఏ జన్మలో అయినా కానీ మనం చేసేటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించేటువంటి వాడు గురువు అని మనం చెప్పుకున్నాం. అలాగే గురువు యొక్క ఉన్నత స్థానాన్ని మనం చెప్పుకోవాలన్నప్పుడు, సకల దుఃఖాలకి మూల కారణం మనకి ఈ సంసార బంధం అనేటువంటిది. ఇక్కడ సంసారం అంటే ఓన్లీ కుటుంబం అని కాదు నేను చెప్పింది. అంటే విశ్వంలో ఉండేటువంటి జరిగేటువంటి కారణాలు, అక్కడ కలిగేటువంటి దానివల్ల కలిగేటువంటి మన మనసుకు కలిగేటువంటి సంకల్ప వికల్పాలు, మనసులో కలిగేటువంటి భావాలు, ఇవన్నీ కూడా మనల్ని దుఃఖాల్లోకి, శోకాల్లోకి, విచారాల్లోకి మనల్ని ముంచెత్తుతాయి అనేటువంటిది మనకి తెలిసిందే. కాబట్టి అవన్నీ కూడా మనకి అవన్నీ తొలగించేటువంటి వాడు ఈ గురువు అని మనకి ఈ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు అనమాట. అంతేకాదు ఈ పరమేశ్వరుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కాశీక్షేత్రమైనటువంటిది, కాశీక్షేత్రం అంతటి పరమ పవిత్రమైనటువంటిది గురుపాదములు అని చెప్తారు అన్నమాట. అంటే పరమ పవిత్రమైనటువంటిది కాశీక్షేత్రం. అంటే పరమేశ్వరుడు అంటే ఈ భూమి జనించినప్పుడే కాశీక్షేత్రం జనించింది అని చెప్పి మనకి కాశీఖండాలు, అది పురాణాలన్నీ కూడా మనకు చెప్తున్నాయి. పరమేశ్వరుడు మెచ్చినటువంటి క్షేత్రం కాశీక్షేత్రం అని చెప్తుంది. అలాగే
సకల దేవత పరమేశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడే కొని ఉన్నటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం అని చెప్తుంది, పురాణాలు చెప్తున్నాయి. సకల దేవతలు ఆయన వచ్చి అక్కడికి వచ్చి కాశీ క్షేత్రానికి వచ్చి వారిని పరమేశ్వరుడిని కొలుచుకుంటారు అని చెప్తుంది. అలాగే వార అసి అనేటువంటి 2 నదుల యొక్క సంగమ పవిత్ర క్షేత్రమే ఈ వారణాసి నగరము, అదే మనకి అని చెప్తున్నాయి. అలాగే గంగా నది ప్రవహించేటువంటి క్షేత్రం కూడా ఈ కాశీ క్షేత్రమే అనేటువంటి చెప్తారు అన్నమాట. అలాగే సకల దేవత నిలయమైనటువంటి కాశీ క్షేత్రాన్ని, ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు ఆ సకల దేవతలు యొక్క సేవలు అందుకుంటూ ఆ క్షేత్రంలో కొలువై ఉన్నాడు అంటారు అని చెప్తారు. అక్కడ కాశీ క్షేత్రంలో మరణించడం అనేటువంటిది ఎన్నో జన్మల పుణ్యంగా మన శాస్త్రాలు అభివర్ణించింది. సాక్షాత్ పరమేశ్వరుడే ఆ మనిషి విగతుడైనప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అక్కడ విగతుడైన వాళ్ళకి అని మన పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి అన్నమాట. అంతటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము కాశీ క్షేత్రం. ఇలాంటి కాశీ క్షేత్రాలతో సమానమైనటువంటిది ఏది అంటే గురువు యొక్క పాదాలు అన్నమాట. ఆ పాదద్వయం గురుపాదద్వయం అనేటువంటిది మనకి కాశీ క్షేత్రం అంతటి పరమ పవిత్రమైనటువంటిదిగా మన శాస్త్రాలు అభివర్ణించినాయన్నమాట. అలాంటి ఆ గురువుకి మనం సేవ చేసుకోవాలి. ఇందుకి సూక్ష్మంగా గురువు శుశ్రూష విధానాన్ని మనకి ఎలా చెప్పారంటే, గురువునికి నుంచి 4 విధాలుగా, ముఖ్యంగా 4 విధాలుగా గురువు యొక్క సేవించుకోవచ్చు అని చెప్తారు. ఒకటి ఏంటంటే స్థాన శుశ్రూష, రెండవదేమో అంగ శుశ్రూష, మూడవదేమో భావ శుశ్రూష, నాలుగవదేమో ఆత్మ శుశ్రూష అని చెప్తారు అన్నమాట. అంటే స్థాన శుశ్రూష అంటే ఏంటంటే గురువు నివసించే ప్రదేశం కానీ లేదా గురువు కూర్చుండేటువంటి ప్రదేశం కానీ ఆ ప్రదేశాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండి ఒక పవిత్ర భావన కలిగించే విధంగా ఆ ప్రదేశాన్ని ఉంచటం అనేటువంటిది శిష్యుల యొక్క ధర్మం అన్నమాట. అంతేకాదు ఆ ప్రదేశాన్ని ఉంచుతూ అక్కడ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక భావన తొణికిసలాడినట్టుగా ఉండేట్టుగా చేయగలిగినట్టుగా ఉండాలన్నమాట. అంటే ఏంటన్నమాట, ఆ స్థానం మీద గురుస్థానం మీద తన యొక్క సీట్లో కూర్చున్నప్పుడు, గురువు ఉపదేశం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఎట్లాగో ఏదైనా కానీ మనం ఏదైనా ఒక స్పీచ్ కానీ ఏదైనా కానీ వింటున్నాం అనుకోండి. మనం వింటున్నప్పుడు మనం కూర్చున్న ప్రదేశం అంతా కూడా ఎప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటాము, చక్క ప్రశాంతంగాను ఆహ్లాదభరితంగాను సుగంధ వాసనతో కలిగించేట్టుగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఏంటన్నమాట, ఈ శిష్యుడు ఎలా ఉంటారంటే, ఒకవేళ ఏదైనా కానీ దుర్గంధం, ఒక వాసన కనుక చెడు వాసన కనుక పెరుగుతున్నట్టయితే అక్కడ దుర్గంధం అంటే ఆ దుర్గంధం పోయే విధంగా ఉండేట్టుగా మనం ఏం చేస్తాము, ఏ అగరబత్తును లేదా ఏ సాంబ్రాణి పొగను వేసి అక్కడ ఉండేటువంటి దుర్గంధాన్ని వెడలిపోయేట్టుగా మనం చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా గురువు కూడా ఈ స్థానంలో కూడా శిష్యుడు చేయవలసింది ఏంటన్నమాట, ఆ గురువు తన స్థానంలో కూర్చున్నప్పుడు, గురువు ఉపదేశం చేస్తున్నప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా నీట్గా ఉండేట్టుగాను, శుభ్రంగా ఉండేట్టుగాను, దుర్గంధం లేకుండా, దుర్గంధ వాసనలు ఏవి లేకుండా, దుర్గంధం కలిగించేటువంటి వస్తువులు ఏవి ఆ దరిదాపుల్లో లేకుండా ఉండేట్టుగా చేయటం అనేటువంటిది ఆ శిష్యుడి యొక్క విధి. అంతేకాదు
గురువు ఆసనం మీద కూర్చున్నప్పుడు గురువు ఎప్పుడు కూడా దర్భాసనాల మీద కూర్చుంటాడు ఎక్కువగా. ఒక ఆసనం ఉండి ఆ దర్భాసనం వేసి ఆ దర్భల మీద ఒక వైట్ ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఆ దాని మీద కూర్చుంటుంది అనేటువంటిది ఆ విధాయకం. అలాగే ఆయన యొక్క కమండలం కానీ లేకపోతే దండం కానీ ఆయన కావలసినటువంటి ఆయన ఏదైతే ఉపదేశిస్తాడో ఏ శాస్త్రాన్ని గురించి అయితే ఉపదేశిస్తారో ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ తాళపత్రాలు కానీ గ్రంథాలు కానీ వాటన్నిటిని కూడా అతనికి దగ్గరలో ఉండేట్టుగా, అంటే అవన్నీ కూడా ఏంటనమాట వెరిఫికేషన్ కోసం అనమాట. అవసరం అవుతుందేమో అని ముందు జాగ్రత్తగా గురువుకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ, అంటే గురువుపదేశానికి కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా అక్కడ సమకూర్చగలిగినటువంటి శిష్యుడే ఉత్తమ శిష్యుడు అవుతాడు అనమాట. అలాగే గురు శుశ్రూష, అంగ శుశ్రూష. సరే, గురువు గారు ఏం చేశారు, ఆయన ఉపదేశం చేశారు, అంత అయిపోయిన తర్వాత ఆయన కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. ఆయన విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు ఆయనకి కావాల్సినటువంటి ఎక్కడ విశ్రమించాలి ఆయనకి, అంటే ఇప్పుడంటే ఫ్యాన్లు ఏసీలు వచ్చేసాయి కనుక, కానీ పూర్వకాలంలో ఈ ఏసీలు అవి ఉండేవి కాదు కదా, అందుకని చెప్పి విసనకర్రతో విసరటం కానీ ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు అనమాట. దాన్ని అంగశుశ్రూష అంటాను. అలాగే ఇంకా ఉన్నాయి. గురువు గారికి ఆహారాన్ని ఏ టైంకి ఎప్పుడు తింటారు, ఏం తీసుకుంటారు, ఆయన ఏమేంక తీసుకుంటారు, అందులో భోజనంలో ఆయనకి ఇష్టమైన పదార్థాలు ఏంటి, అవన్నీ కూడా సమకూర్చవలసింది ఈ శిష్యుడేనమాట. అలాగే భావ శుశ్రూష. దీనేంటంటే గురువు గారు ఏదైనా కానీ చెప్పేటప్పుడు భావాలని, అంటే శాస్త్ర సంబంధమైనటువంటి భావాలని వ్యక్తీకరించేటప్పుడు ఈ శిష్యుడి యొక్క మనసు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలన్నమాట. ఈ పవిత్రంగా ఉంటూ ఆ పవిత్రతను కాపాడుకుంటూ అందరు గురువు ఉపదేశించేటువంటి భావాలని గ్రహించగలిగినటువంటి మనసు, అంటే మనసు పట్టి ఉండాలన్నమాట. అంటే శ్రద్ధ కలిగి ఉండాలి అని అర్థం అనమాట. అంతేగాని ఏదో చెప్తున్నారు అయినా మనం విందాందే అన్న భావన మాత్రం ఇప్పుడు కలిగి ఉండకూడదు. అంటే గురువు మీద శ్రద్ధ ఉండాలి, గురువు చెప్పేటువంటి పాఠం మీద శ్రద్ధ కలిగి ఉండాలి. అప్పుడే ఆ పాఠం, ఆ విద్య అనేటువంటిది మనకు అలవడుతుంది. లేకపోతే మనకి అలవడదు అనేటువంటిది మనకు తెలుస్తుంది అనమాట. గురువు అంటే ఎప్పుడైతే గురువు ఎలా ఉండాలంటే ఆ గురువే తల్లి, ఆ గురువే తండ్రి, ఆ గురువే హితుడు, ఆ గురువే స్నేహితుడు, ఇన్ని భావాలు అతని నాకు అన్నీ ఆయనేను, సర్వము ఆయనేను అన్న భావనతో ఎప్పుడైతే మెలుగుతావో అప్పుడే ఆ గురువు యొక్క భావాలని మనం తొందరగా గ్రహించడానికి వీలవుతుంది. ఇప్పుడు తల్లి ఉంది, మా అబ్బాయికి ఆకలిస్తుంది, ఫలానా టైంకి వాడికి అన్నం పెట్టాలి అని అనుకుంటున్నాం. అది దేంట్లోన్నా ఉండనివ్వండి, ఎంత పనిలో ఉన్నా కానీ ఆ టైం అయ్యేసరికి ఏం చేస్తుందన్నమాట, ఆ పిల్లాన్ని పిలిచి అరే టైం అయిందిరా, భోజనం చేసే టైం అయింది రమ్మంటుంది. అలాగే తండ్రి ఏం చేస్తాడు, ఆ టైంకి ఏ టైంకి ఏం చెయ్యాలి, ఆ బిడ్డకి ఏం కావాలి అనేటువంటిది సమకూర్చగలిగినటువంటి వాడు తండ్రి. అలాగే హితుడు. ఎప్పుడైనా కానీ ఒక మనిషి తాను ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు తన స్నేహితుడైన హితం కోరేవాడు ఏం చేస్తాడంటే, తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని, ఇదిగో ఇది మంచి ఇది చెడు అని చెప్పగలిగేటువంటి వాడే సరైనటువంటి వాడు హితుడు అవుతాడు అన్నమాట. మన హిత కోరి మంచి చెప్పేటువంటి వాడే హితుడు అవుతాడు. అలాగే సర్వకాల మన ఇప్పుడు కూడా స్నేహితుడు అనేవాడు ఎలా ఉండాలి, తన స్నేహం చేసేటువంటి వాడు ఎవరైతే, స్నేహశీలిగా ఉండేటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతను యొక్క మంచిలోను చెడులోను అతనికి అండదండగా నిలిచేవాడే సరైన స్నేహితుడు అవుతాడు. కానీ
వేరేవాడు కాదు. బంధువులు ఎలా ఉండాలి? ఎప్పుడైనా కానీ మన వాడికి బాధ కలుగుతుందా, లేకపోతే అతని యొక్క కష్ట నష్టాల్లో కానీ సుఖ సంతోషాల్లో కానీ పాలు పంచుకునేవాడే బంధువు అవుతాడు, అంతేగాని వేరేవాడు కాదు అనేటువంటి అలా ఉంటేనే బంధువు అవుతాడు. ఇలాంటి వాడు నా గురువు, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు నా గురువు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీకు ఆ గురువు ఉపదేశించేటువంటి విద్యలో ఉండేటువంటి సారాన్ని అంతటిని గ్రహించగలిగినటువంటి శక్తి నీకు కలుగుతుంది. లేకపోతే అది కలగదు అన్నమాట. అలాగే ఆత్మశుశ్రూష. ఈ ఆత్మశుశ్రూష అంటే గురువు యొక్క ఇష్టాయిష్టాలు ఏంటి అనేటువంటివి ముందుగానే కనిపెట్టుకొని, అంటే ఎన్ని రోజులుగా గురువు గారి దగ్గర ఉన్నప్పుడు ఆ గురువు యొక్క ఇష్టాయిష్టాలు కొంత కాకపోతే కొంతైనా అర్థమవుతాయి కనుక ఆ గురువు యొక్క అభిష్టానికి అనుగుణంగా నడుచుకుంటూ దానికి ఆయనకి ఏం కావాలో అవన్నీ కూడా ముందుగానే అవన్నీ కూడా సమకూర్చగలిగినటువంటి వాడు శిష్యుడు ఎవరైతే ఉంటారో అతను ఉత్తమ శిష్యుడు అవుతాడు. ఇది ఈ 4 విధాలుగాను గురువు గారికి పరిచర్యలు చేసినటువంటి వాడు శిష్యుడు ఉత్తమ శిష్యుడు అని అనిపించుకుంటాడు అనమాట. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ప్రొసీడ్ అవుతాం. గురువు గీతను నెక్స్ట్ క్లాస్లో మనం ప్రొసీడ్. ఎవరైనా అడగాలంటే ఏదైనా అడగచ్చండి. హలో సాగర్ గారు, ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నట్లేదు. ఓకే అండి. ఇప్పుడు కూడా ఒక్క విషయం నేను ఇక్కడ విన్నవించుకోదలుచుకున్నాను. మీరు అడగదలుచుకున్నది ఏదైనా ఉన్నది అంటే నిర్భయంగా అడగవచ్చు. ఒకటి, ఈ ముఖంగానే కాకపోయినా తర్వాత ఎప్పుడైనా కానీ మీరు ఫోన్ చేసైనా కానీ అడగచ్చు. కనుక ఇక్కడ ఇదేంటి అంటే ఈ సబ్జెక్టు ఆధ్యాత్మికత అనేటువంటి సబ్జెక్టు కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది కనుక దాన్ని మననం చేసుకున్నప్పుడు మాత్రమే దానిలో ఉండేటువంటి సాధక బాధకాలు కానీ డౌట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట, అర్థమవుతాయి. అంటే అప్పుడు మనం ఏదైనా అప్పుడైనా కానీ మీరు ఫోన్ చేసి కానీ లేకపోతే నెక్స్ట్ క్లాస్లో కానీ మీకు కావాల్సినటువంటి సందేహాలు మీరు అడగవచ్చు అన్నమాట. సర్వే జనం సుఖంగా శాంతి.